ఇండియా ఏ టీం 349 రన్స్ చేసినా కూడా వర్షం వల్ల మ్యాచ్ ని ఓడిపోయింది. అసలు ఏం జరిగిందంటే ఆఫ్ఘనిస్తాన్ ఇండియా ఏ మధ్య జరిగిన మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇండియా బ్యాట్స్మెన్లు రెచ్చిపోయారు. కానీ లాస్ట్ ఓవర్ లో ఇండియా టీం బ్యాటింగ్ చేస్తున్నప్పుడు వర్షం పడింది. ఇప్పుడు ఇండియా టీం 49 ఓవర్లకు 349 రన్స్ చేసింది, 9 వికెట్లు కోల్పోయింది. వర్షం తగ్గిన తర్వాత డిఎల్ఎస్ మెథడ్ లో ఆఫ్ఘనిస్తాన్ కు 38 ఓవర్లకు 299 రన్స్ ని టార్గెట్ గా ఇచ్చారు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్లు స్పీడ్ గా ఆడడంతో ఆఫ్ఘనిస్తాన్ టీం 25 ఓవర్లకు 177 రన్స్ చేసి 2 వికెట్లు కోల్పోయింది. అప్పుడు మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. దాంతో మెథడ్లో ఆఫ్ఘనిస్తాన్ టీం ఇండియా మీద 4 రన్స్ తేడాతో మ్యాచ్ ని గెలిచింది. మ్యాచ్ ఇండియా టీం ఓడిపోవడానికి మెయిన్ రీజన్ ఏమిటంటే ఇండియా బౌలర్లు ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ల వికెట్లు తీయలేకపోయారు. ఎందుకంటే డిఎస్ఎల్ మెథడ్ లో వికెట్లను అలాగే మిగిలిన ఓవర్లను బట్టి మ్యాచ్ రిజల్ట్ ను డిసైడ్ చేస్తారు. ఇండియా టీం అదే స్కోర్ మీద ఇంకో వికెట్ తీసి ఉంటే ఆఫ్ఘనిస్తాన్ మీద ఇండియా ఏ టీం 349 రన్స్ చేసినా కూడా వర్షం వల్ల మ్యాచ్ ని ఓడిపోయింది. అసలు ఏం జరిగిందంటే ఆఫ్ఘనిస్తాన్ ఇండియా ఏ మధ్య జరిగిన మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇండియా బ్యాట్స్మెన్లు రెచ్చిపోయారు. కానీ లాస్ట్ ఓవర్ లో ఇండియా టీం బ్యాటింగ్ చేస్తున్నప్పుడు వర్షం పడింది. ఇప్పుడు ఇండియా